హలో వ్యూవర్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 90s ముచ్చట్లో. ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 4, టైటిల్ హాఫ్ డే స్కూల్స్. ఇప్పుడైతే స్టైల్గా హాఫ్ డే స్కూల్స్ అంటున్నాం, కానీ అప్పట్లో వాటిని ఒంటిపూట బడి అనేటోళ్ళు. ఆ ఒంటిపూట బడి అంటే నాకు భలే చిరాగ్గా ఉండేది అప్పట్లో. ఎందుకంటే పొద్దున లేచి హడావిడిగా రెడీ అయ్యి 7 o'clock లోపు స్కూల్కి రీచ్ అయిపోయేవాళ్ళం. అక్కడ మహా అంటే ఒక 3 to 4 పీరియడ్స్ ఉండేటివి. ఆ 4 పీరియడ్స్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫన్ ఉండేదన్నమాట. ఫస్ట్ పీరియడ్లో చాలా వరకు నిద్ర సరిపోక తూగుతున్న వాళ్ళని చూపించి టీచర్స్ కామెంట్ చేస్తుంటే నవ్వుకున్న రోజులు అవి. ఇంకా మధ్యలో ఉండే ఆ 1 hour లంచ్ బ్రేక్, అదైతే చాలా మెమరీస్నే నింపేసింది. కొంతమంది బాక్స్ ఓపెన్ చేయలేక ఆ సాంబార్ని మీద పోసుకోవడం, ఇంకొంతమంది ఒక లెమన్ రైస్ అలాంటివి ఏమైనా తెస్తే వేరే వాళ్ళ పైన ఫోర్స్గా ఓపెన్ చేసి మొత్తం క్లాస్ చల్లేయడం, ఇలాంటివి చాలా అయితే ఎక్స్పీరియన్స్ చేసాం. ఇప్పుడంటే స్టైల్గా బాక్సెస్ వచ్చేసి సపరేట్గా క్లిప్ ఓపెన్ చేయగానే ఓపెన్ అయిపోయేవి, కానీ అప్పుడు బాక్సెస్ అలా ఉండేటివి కాదు. ఒకసారి హీట్లో క్లోజ్ అయిపోయిందంటే ఇంకా అది ఓపెన్ చేయాలంటే చాలా కష్టంగా ఉండేటివి. మీరు ఇలాంటివి ఏమైనా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మన 10th క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంత కావాలనుకున్నా మనకి తిరిగి రాని అద్భుతమైన బ్యూటిఫుల్ డేస్ కదా గైస్ ఇవి. నేనైతే వాటిని చాలా మిస్ అవుతున్నాను. ఇంకా హాఫ్ డే సెక్షన్స్లో అంతా సెట్ అయిపోయింది అని అనుకునే టైంలోనే మన ఫైనల్ ఎగ్జామ్ షెడ్యూల్ అయితే రిలీజ్ అవుతుంది. అది వచ్చిన తర్వాత అది ఇంకో రకమైన టెన్షన్. పొద్దున్న ఎగ్జామ్ రాయడం, మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి చదువుకోవడం, ఇదే కంటిన్యూగా 2 weeks రిపీట్ అయిన తర్వాత హాఫ్ డే స్కూల్స్ కాస్త సమ్మర్ హాలిడేస్గా కన్వర్ట్ అయిపోతాయి. ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చిందా సైకిల్ ఎత్తుకొని తిరగని వీధి ఉండదన్నమాట. ఊరు మొత్తం చుట్టేస్తాం. నాకైతే సమ్మర్ సీజన్ వచ్చిందంటే పచ్చి మామిడికాయలు తినకుండా నా సమ్మర్ కంప్లీట్ అయ్యేదే కాదు ఆ టైంలో. ఇవన్నీ వింటుంటే మీ 90 days ఏమన్నా గుర్తొచ్చాయా? వచ్చుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా జర్నీలో నాతో పాటు మీరు నడుస్తున్నందుకు చాలా థ్యాంక్స్ గైస్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ గైస్.